ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకెళ్తూ ఉంది. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలతో పాటుగా కొన్ని కార్పొరేట్ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొస్తూ ఇప్పటికే పెట్టుబడులు పెడుతున్నటువంటి నేపథ్యంలోనే యూట్యూబ్ అకాడమీ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రారంభం కాబోతోంది. ఆ రకంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు యూట్యూబ్తో ఈరోజు జూమ్లో ఒక మీటింగ్ కూడా నిర్వహించారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో యూట్యూబ్ అకాడమీ ప్రారంభం కాబోతోంది. ఆ యూట్యూబ్ అకాడమీ నుంచి ఎంతోమంది యువతకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు, అలాగే ఎన్నో సర్టిఫికేషన్ కోర్సులు, కంటెంట్ ప్రోగ్రామింగ్ కోర్సులు కూడా నేర్పించబోతున్నారు. అలాగే ఎంతోమంది యువతకు కూడా ఉపాధి దక్కేటువంటి అవకాశం ఉంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. నారా చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అయితే అభివృద్ధి పదంలో దూసుకువెళ్తూ ఉంది. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చాలా తక్కువ కంపెనీలే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఇప్పుడు మాత్రం ఎన్నో కార్పొరేట్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి. దాంతోపాటుగా ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు యూట్యూబ్ సంస్థ కూడా ఆంధ్రప్రదేశ్లో యూట్యూబ్ అకాడమీని ప్రారంభించబోతుందని, అక్కడ కొన్ని సర్టిఫికేట్ కోర్సులతో పాటుగా కొన్ని స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు, అలాగే కొన్ని కంటెంట్ కోర్సులు కూడా అందించబోతున్నట్లుగా నారా చంద్రబాబు గారు ఈరోజు సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఏంటి సార్, ఏ కంపెనీలు రాబోతున్నాయి ఇంకా ఆంధ్రప్రదేశ్కి? అంటే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ యువశక్తి దాని వనరులను ఎలా ఉపయోగించుకోవాలి, వాళ్ళకి చేతి నిండా పని కల్పించాలా, వాళ్ళ నైపుణ్యాలని మెరుగుపరచాలి, సమాజ ఉపయోగం చేయాలి. మనం చూసాం నిరుద్యోగిత తీవ్రంగా, యువతలో అశాంతి ఉంది. దానివల్లే జగన్మోహన్ రెడ్డి ఘోర ఓటమి. ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఘన విజయం సాధించాయంటే యువతరం ఇవాళ ఇటు సెయిల్ అయింది, సాలిడ్ అయింది. యువగళం పాదయాత్ర కావచ్చు, వారాహి పవన్ కళ్యాణ్ యాత్ర కావచ్చు, మొత్తం యూత్ అంతా కూడా ఇవాళ ఇంత ఆకాంక్షలు 94% ఇవాళ మమ్మల్ని వాళ్ళు స్ట్రైక్ రేట్తో గెలిపించారు. కాబట్టి యువత ఉపాధి లక్ష్యంగా మనం చూస్తున్నాం 50 రోజుల చంద్రబాబు పాలన. అటు పెట్టుబడులు రాబట్టడం, అటు పరిశ్రమల స్థాపన, పారిపోయిన కంపెనీలు మళ్ళా తెచ్చుకోవటం, కొత్త కంపెనీలని ఆకర్షించటం. ఇది మూడో అంశం. ఏది యూట్యూబ్ అకాడమీ. ఇవాళ మరి ఆ సిఇఓతో మాట్లాడిన ఆ జూమ్ కాన్ఫరెన్స్లో దానివల్ల ఏంటి, ఆపర్చునిటీస్, ఉపాధి అవకాశాలు విస్తృతమవుతున్నాయి. యువతకు చేతి నిండా పని పెట్టకపోతే ఏమవుతుంది, పక్కదారి పడుతుంది, నిర్వీర్యం అవుతుంది అనమాట. ఇవాళ సంపద సృష్టించడమే లక్ష్యంగా అడుగులేస్తున్న తరుణంలో ఇప్పుడు యూట్యూబ్ అకాడమీ ద్వారా అమరావతిలో మీడియా సిటీ మనం అనుకున్నాం గతంలో. ఏది అమరావతి బృహత్తర ప్రణాళిక, మాస్టర్ ప్లాన్, నవనగరాలు, 9 సిటీస్ అన్నమాట. ఒకటి జస్టిస్ సిటీ, ఇంకోటి అడ్మినిస్ట్రేటివ్ సిటీ, ఇట్లాగే మీడియా సిటీ. ఇప్పుడు మీడియా సిటీలో ఇటు మీడియా సంస్థలకి స్థలాలు ఇవ్వడము, అన్ని మీడియా సంస్థలు వాళ్ళ ఆఫీసులని నెలకొల్పడం, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు. ఇప్పుడు కొత్తగా ఒక అకాడమీ ఏర్పాటు, యూట్యూబ్ అకాడమీ ద్వారా వీళ్ళందరికీ కూడా స్కిల్ అప్గ్రేడింగ్, కంటెంట్ జనరేషన్ కావచ్చు, వాళ్ళ టాలెంట్స్. మొదటి రోజే ప్రమాణ స్వీకారం రోజు చంద్రబాబు ఏం చేశారు, ఆయన 4వ సంతకం దేనిపైన, నైపుణ్య గణన, స్కిల్ సెన్సస్ అన్న. నైపుణ్య గణన ఏంటి, స్కిల్ సెన్సస్ ఏంటని మనకు అర్థం కాదు. ఇది ఏది, ఇవాళ మనకి స్కిల్డ్ ఎంతమంది ఉన్నారు, అన్స్కిల్డ్ ఎంతమంది ఉన్నారు, అన్స్కిల్డ్లో వాళ్ళని స్కిల్డ్గా అప్గ్రేడ్ చేయడానికి ఏ
శిక్షణలు ఇవ్వచ్చు. ఇవే ఇప్పుడు నువ్వు చెప్పిన సర్టిఫికేషన్ కోర్సెస్ ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, రకరకాలుగా ఉంటుంది. మనకి ఏది పీజీ చేసిన వాళ్ళు ఉంటారు, గ్రాడ్యుయేట్స్ ఉంటారు, లేదు 10th ఇంటర్మీడియట్ దీంట్లోనే ఉన్న నేపథ్యంలో ఎవరి టాలెంట్స్ ఏంటి. సాఫ్ట్వేర్ రంగంలో రాణించాలంటే స్కిల్స్ అయితే మస్ట్. ఇప్పుడు చాలామంది పాపం ఆ కోర్సులకు బయటకు వెళ్ళి బయట ఎంతో డబ్బులు కట్టి నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. నేర్చుకున్నప్పటికీ అసలు ఉద్యోగాలు వస్తాయి అన్నటువంటి గ్యారంటీ అయితే లేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్ చెప్పేలాగా కొన్ని సర్టిఫికేషన్ కోర్సులు, అలాగే స్కిల్ వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్ని బయటికి తీసి దాన్ని ఇంప్రూవ్ చేసేలాగా ఇటువంటి నిర్ణయం కంటెంట్ జనరేషన్. ఇప్పుడు యూట్యూబ్కి ఇవాళ ఏంటి, వాట్సాప్, ఇవాళ మన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నటువంటి నేపథ్యంలో సోషల్ మీడియా ఇవాళ బలమైన మీడియా మారింది. సరే, యూట్యూబ్ ఇవాళ రాజ్యం వెళ్తోంది అనమాట. ఇప్పుడు కనెక్టివిటీ ఏది, మేధావి దగ్గర నుంచి నీకు కామన్ మ్యాన్ దాకా అందరూ ఇవాళ యూట్యూబ్లో అబ్జర్వ్ అవుతున్నారు. ఇక అదొక పెద్ద మహాసముద్రంగా మారుతున్న నేపథ్యంలో ఒకవైపు ఏమో కేంద్రం చేసే పని కేంద్రం చేస్తుంది, యూట్యూబ్ ఛానళ్ళకు ముక్కుతాడేసే పనిలో మోడీ ఉన్నారు. ఏంటి, ఆయన ఒక కొత్త బిల్లు తీసుకొచ్చారు, ఒక కొత్త చట్టం చేస్తున్నారు సైలెంట్గా. అది వేరు. ఏది, జడలు విప్పుకోవడం, దాన్ని సహించకూడదు. ఈ పెడ ధోరణులను వాటికి అడ్డుకట్ట పడాల్సిందే. కానీ మనకేంటి, ఇక్కడ ప్రజలకి వాళ్ళ మైండ్ సెట్కి అనుగుణంగా వాళ్ళల్లో వినోదం, వాళ్ళల్లో విజ్ఞానం, ఎంటర్టైన్మెంట్, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్నోవేటివ్గా పర్సనాలిటీ డెవలప్మెంట్కి దోహదపడే అంశాలు, వ్యక్తిత్వ వికాసానికి, జీవన ప్రమాణాల మెరుగుకి, అటు వైద్యం కావచ్చు, ఇటు విద్య కావచ్చు, మనకి సర్వీస్ సెక్టార్గా చూడాలి. ఇదంతా కూడా సేవా రంగం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నీకేంటి, ప్రముఖంగా అది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అయిపోయింది. కేవలం రైతులు, పంటలు, నదులు, నీళ్లు, ఇదే తప్ప నీకు అక్కడ పారిశ్రామికంగా వెనుకబడిన పరిస్థితి. పరిశ్రమలు లేవు. ఒకవైపు పరిశ్రమలను రాబట్టుకోవటం, సాఫ్ట్వేర్ మరీ డౌన్ గ్రేడ్గా ఉంది. ఏది, గతంలో చంద్రబాబు 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు కొంతమేర ప్రమోషన్ జరిగింది. 2014-19 మధ్య ఇక మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్, మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తిరుపతి మారింది. దేశంలో 10 ఫోన్లు తయారైతే 5 ఫోన్లు తిరుపతిలోనే. ఈ ఫాక్స్కాన్, డిక్సన్, సెల్కాన్ అనేక కంపెనీలు అక్కడ నీకు వచ్చేసరికి మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఏ ఆడపిల్లని కదిలిచ్చినా, ఎవరిని చూసినా, మొన్న పాదయాత్రలో కూడా మేము పలానా కంపెనీలో చేస్తున్నామని అటు లోకేష్కి వీళ్ళకి చెప్పిన పరిస్థితుల్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అక్కడ హార్డ్వేర్ కానీ, విశాఖపట్నంలో సాఫ్ట్వేర్ కానీ టోటల్గా డెవలప్ అయ్యాయి. అక్కడ ఏంటి, ఒక స్టార్టప్ విలేజే పెట్టారు. 100 స్టార్టప్లు వచ్చాయి. ఇక్కడ విశాఖపట్నంలో అక్కడ నీకు టవర్స్ నిర్మించారు, ట్విన్ టవర్స్. పెద్ద ఎత్తున అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరిగిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి సీఎం కాగానే ఏమైంది, మొత్తం ప్రతిష్టంభించింది, ధ్వంసం చేశారు. వాటిని ఎంకరేజ్ చేయకపోగా ఉన్న కంపెనీలని తరిమేశారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అది పారిపోయింది, ఫార్చ్యూన్ 500 కంపెనీ. లులు వెళ్ళిపోయింది, ఆ జాకీని తరిమేశారు. ఇటు పరిశ్రమలు అమర్ రాజా కూడా వెళ్ళిపోయింది కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మొన్నే చెప్పాడు, ఏంటి, పారిపోయిన వాళ్ళని మళ్ళీ పిలుచుకోవాలి, వాళ్ళతో మీటింగ్స్ ఏర్పాటు చేయండి, ఎవరైతే రాష్ట్రం వదిలి వెళ్ళిపోయారో వాళ్ళకి భరోసా కల్పిద్దాం. వెళ్ళిపోయిన పరిశ్రమలను రాబట్టడం ఒక ఎత్తు, కొత్త పరిశ్రమలని ఆకట్టుకోవటం మరొక ఎత్తు, కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు. ఇందాక నువ్వు అన్నది, అమరావతిలో ప్రభుత్వ రంగ సంస్థలు మరి 136 వచ్చాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గెలవకుండా ఉంటే వాటిని భూములు ఇచ్చినా కూడా ఏం చేశాడు, కనీసం వాటితో ఉత్తర ప్రత్యుత్తరాలు నడపలేదు. మీకు ఇచ్చిన భూముల్లో మీరు పెడతారా పెట్టరా ఏమీ చెప్పకుండా, ఏమి చేయకుండా అమరావతిని చంపేసే ప్రయత్నంతో ఆ 136 సంస్థలు వెనకడుగేశాయి. ఇప్పుడు ఈ 50 రోజుల్లోనే అటు నాబార్డు, ఆ తర్వాత ఇటు SBI, ఇవన్నీ కూడా వచ్చేసిన దీంట్లో, RBI,
నాబార్డు, ఆర్బీఐ, ఎస్బీఐ ఈ సంస్థలన్నీ కూడా ఇవాళ అమరావతిలో వస్తే కనుక 2 ఏళ్ళు ఇంకా వాళ్ళకి గడువు ఇచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ బీపీసీఎల్ కూడా వచ్చింది కదా సార్. అది ఆయిల్ రిఫైనరీ మచిలీపట్నం. అది మరి 70,000 కోట్ల రూపాయలు. ఇన్వెస్ట్మెంట్స్ అంటున్నారు. అదేంటి, విభజన చట్టం ప్రకారం మనకు రావాల్సింది, ఎప్పుడో రావాల్సింది, ఇప్పటికి విభజన జరిగి 10 ఏళ్ళు. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి మరి ఈగలు తోలుకుంటూ కూర్చున్నాడు. కనీసం తెచ్చే ప్రయత్నం, అడిగే ప్రయత్నం చేయకుండా మనకి మొదటిసారి ఢిల్లీ పర్యటనలోనే దాన్ని సాధించాడు చంద్రబాబు. అవును. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరితో మీటింగ్ ఏర్పాటు చేసుకోవటం, వెంటనే బీపీసీఎల్ సిఇఓ కృష్ణకుమార్ అమరావతి రావడం, సీఎంతో భేటీ, వల్లభనేని బాలశౌరి అతను తీసుకెళ్లి మచిలీపట్నంలో భూములు చూపించటం, ఏదైనా 90 రోజుల్లో మేము ఫీజిబిలిటీ ఇస్తాం రిపోర్ట్ అని వాళ్ళు చెప్పిన దీంట్లో విన్ఫెస్ట్ అదొక కంపెనీ వచ్చేస్తోంది. నాస్కామ్ ప్రతినిధులు వాళ్ళు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో లోకేష్తో సమావేశమయ్యారు. 1,00,000 కోట్ల పెట్టుబడులు 50 రోజుల్లోనే తెచ్చిన పరిస్థితుల్లో ఇప్పుడు ఇది ఒక గుడ్ న్యూస్. ఎగ్జాక్ట్. ఏది, యూట్యూబ్ అకాడమీ కనుక వచ్చినట్లయితే, నీకు మీడియా సిటీని దానికి కనెక్ట్ చేసినట్లయితే, నవనగరాల్లో మీడియా సిటీ, అటు యూట్యూబ్ అకాడమీ, అన్ని మీడియా సంస్థల యొక్క కార్యాలయాలు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, నీకేమవుతుంది, ఎంప్లాయ్మెంట్ నీకు అక్కడ జనరేట్ అవుతుంది. పెద్ద ఎత్తున అక్కడ యువత ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. ఇవాళ అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ ఇదేంటనమాట, పెట్టుబడుల గమ్యస్థానంగా మారాలి, ఎంప్లాయ్మెంట్ హబ్గా ఏర్పడాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తోంది.